వెల్కమ్ బ్యాక్ టు వైకే హెల్త్. నేను మీ గగన్. ఇంట్లో నిత్యం ఎవరో ఒకరికి ఏదో ఒక ఆరోగ్య సమస్య వస్తూనే ఉంటుంది. పిల్లలకు జలుబు చేయడం దగ్గర నుంచి పెద్దవాళ్లకు అజీర్ణం వరకు అనారోగ్య సమస్యలే. మనం ఎక్కువగా వచ్చేది జ్వరమే. రకరకాల జ్వరాలు మనల్ని బాధిస్తూ ఉంటాయి. వీటికి తోడు వైరస్లు, బ్యాక్టీరియా తమ ప్రతాపం చూపిస్తూ ఉంటాయి. మనకు నిత్యం ఎదురయ్యే ఆరోగ్య సమస్యల గురించి వివరించడానికి వైకే టీవీ స్టూడియోకి డాక్టర్ నీరేన్ వచ్చారు. డాక్టర్ గారితో మాట్లాడి ఆయా వివరాలు తెలుసుకుందాం. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ నీరేన్ రావుల, ఇన్ఫెక్షన్స్ డిసీజ్ స్పెషలిస్ట్, ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్, గుంటూరు, విజయవాడ మరియు ఒంగోలు. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ అవర్ స్టూడియో సార్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. సార్, జ్వరం రాగానే అందరూ భయపడిపోతున్నారు. అసలు జ్వరం అనేది జబ్బా? ప్రస్తుతం మన ప్రాంతంలో ఎక్కువగా ఎలాంటి జ్వరాలు చూస్తూ ఉంటాయి? సో జ్వరం అనేది జబ్బా అంటే అది ఒక లక్షణం మాత్రమే. మనకెప్పుడైనా క్రిములు, అది బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ఒక పారాసైట్ కావచ్చు, ఇవి మన బాడీలోకి వచ్చినప్పుడు మన బాడీ వ్యాధి నిరోధక శక్తి ఏదైతే ఉందో అది చూపించే రియాక్షనే వన్ ఆఫ్ ద థింగ్ ఈజ్ జ్వరం. సో మన బాడీ ఉష్ణోగ్రతను పెంచి ఈ బ్యాక్టీరియా కానీ వైరస్ని కానీ చంపే ప్రయత్నంలో మనకి బయటపడేదే జ్వరం. సో జ్వరం అనేది ఒక లక్షణం మాత్రమే. దానికి ఉన్న కారణం ఏదైతే ఆ బ్యాక్టీరియా కానీ వైరస్ ఉందో దాన్ని సరిగ్గా పరిగణించి దానికి తగ్గట్టు చికిత్స తీసుకుంటేనే ఆ జ్వరంకి అనేది సరైన న్యాయం చేస్తుంది. సార్, చాలా మందికి అంటే ఈ రోజుల్లో పిల్లలకి జ్వరం వస్తూ ఉంటుంది. అసలు ఆ జ్వరం ప్రమాదకరమైన జ్వరమా లేదంటే నార్మల్ ఫీవరా అనేది ఎలా తెలుస్తుంది? మనకి ఎలా కనిపెట్టాలంటారు? సో జనరల్లీ మనకి ఈ వాతావరణంతో పాటు వచ్చే జ్వరాల్లో వైరస్ జ్వరాలు అనేది 90% పైనగా అదే కారణం. సో ఈ వైరల్ జ్వరాలు యూజువల్లీ చాలా దానితోవే తగ్గిపోతాయి, ఈజీగా ఎవరికి వాళ్ళు కోలుకోగలరు. కానీ ఆ ఉన్న 4-5 రోజులు బాగా ఇబ్బంది పడుతుంటాయి. కానీ ప్రమాదంగా మారే ఛాన్స్ కూడా డెఫినెట్లీ ఉంటాయి ఈ జ్వరం. సో ఆ మిగిలిన 10%ని ఎలా కనిపెట్టాలి ఏంటనేది సరిగ్గా తెలుసుకుందాం. సో ఎప్పుడైతే ఈ జ్వరము చాలా ఎక్కువగా ఉండి వాళ్ళు సరిగ్గా ఆహారం కానీ ఏమైనా తాగటం కానీ తీసుకోలేరో, లేకపోతే వాళ్ళ మూత్రం యూరిన్కి వెళ్ళటం తగ్గిపోతుందో, లేకపోతే వాళ్ళు సడన్గా ఏది పడితే అది మాట్లాడటం, కన్ఫ్యూజ్ స్టేట్లో ఉండటం, లేకపోతే ఎక్కువ మత్తుగా ఉండటం, ఎక్కువసేపు నిద్రపోవటం, ఇలాంటివి కనుక మనం గమనిస్తే ఎస్పెషల్లీ ముఖ్యంగా చిన్న పిల్లల్లోనూ పెద్ద వయసు పడిన వాళ్ళల్లో ఇవి మటుకు డేంజర్ సైన్స్గా పరిగణించాలి. అలాంటప్పుడు ఆ జ్వరం అనేది ప్రమాదకరంగా మారుతున్నట్టు ఇమీడియట్లీ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. సార్, కొంతమంది ఎక్కువగా అంటే ఈ రోజుల్లో ఎలా ఉందంటే చిన్న ఫీవర్ అని రాగానే వెళ్ళిపోయి టెస్టులు చేయించేసుకోవటం, టైఫాయిడ్, డయేరియా అని చెప్పేసి రకరకాల టెస్టులు చేయించడం, అలాగే గుడ్డిగా ఎక్కువగా అంటే రిపోర్ట్స్ నమ్మేసి త్వరగా మెడిసిన్స్కి అలవాటు పడిపోతున్నారు. అసలు అలాంటి సమయంలో ఆ ఫీవర్ అనేది మనం ఎలా కనుగొనాలి? అలాగే అది సివియర్ ఫీవరా లేదంటే చాలా నార్మల్గా తీసుకోవాలనేది మనకి ఎలా తెలుస్తుంది? సో ఫస్ట్ మొదటగా ఏంటి అంటే టెస్ట్ చేయించుకోవటం, మందులు తీసుకోవటం గురించి మాట్లాడదాం. యూజువల్లీ ఇందాక అనుకున్నట్టు జ్వరం అనేది ఈ టైంలో వచ్చేది వైరల్ జ్వరాలు, దాంతో టైం మెల్లిగా తగ్గుతాయి. ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుంది అనేది చూద్దాము. కానీ మొదటి రోజు, రెండో రోజు ఒక బ్యాటరీ ఆఫ్ టెస్ట్, లైక్ ఇప్పుడు ప్యాకేజెస్ లాగా వచ్చేసి 10 టెస్టులు చేయించేసి దాంట్లో ఏదో ఒకటి టైఫాయిడ్ లాగా బయటపడటమో ఇవి జరుగుతూ ఉంటాయి. సో అండ్ ఆ టైఫాయిడ్ జ్వరం టెస్ట్ గురించి ఒకటి చెప్పాలి. సో టైఫాయిడ్లో టెస్ట్ చేసేది యూజువల్లీ కామన్గా జరిగేది వైడాల్ టెస్ట్ అని అంటాం. సో అది యాక్చువల్లీ ఒక ఇమ్యూన్ టెస్ట్. అంటే టైఫాయిడ్ బ్యాక్టీరియా మనకు వచ్చిన తర్వాత మన బాడీ స్పందించి మన బాడీ స్పందనని మనం గ్రహిస్తున్నాం ఆ టెస్ట్ ద్వారా. అది యాక్చువల్లీ పాజిటివ్ అవ్వటానికి మనం కనీసం 5-7 రోజులు దాటితే కానీ వైడాల్ టెస్ట్ ద్వారా టైఫాయిడ్ అనేది నిర్ధారించలేం. కానీ అది రెండో రోజు, మూడో రోజు చేసి అనవసరంగా దాన్ని పరిగణించి మనం అనవసరంగా యాంటీబయాటిక్స్ కానీ ఎక్కువగా వాడే పరిస్థితి చూస్తుంటాం ఎక్కువగా. సో టైఫాయిడ్ టెస్ట్ అనేది తీసేస్తే ఒక 2 రోజులు ఏమి ఇబ్బందికరంగా లేకపోయినా ఇంకా బాధపడుతుంటే కనుక జ్వరంతో, అప్పుడు మీ డాక్టర్ని సంప్రదించి మీకున్న లక్షణాలకి తగ్గట్టు ఏ టెస్టులు అవసరమో వాటి వరకు చేయించుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మందులు. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఈ జ్వరానికి, జలుబుకి దగ్గరికి రాగానే ముందు ఫార్మసీకి వెళ్ళిపోయి దానికోసం మందులు అనేవి తీసేసుకుంటున్నారు. అది తగ్గకపోతే కొన్ని రోజులకి యాంటీబయాటిక్స్ ఎక్కడికక్కడ తీసుకుంటున్నారు. సో ఇందాకే అనుకున్నట్టు 90% వరకు ఆ వైరల్ జ్వరాలు అండ్ దానికి యాంటీబయాటిక్స్ అనేవి పనిచేయవు. మనం అనవసరంగా అక్కడ యాంటీబయాటిక్స్ తీసుకోవటం వల్ల
చాలా ఇబ్బందుల తర్వాత మనం చూడాల్సి ఉంటుంది. సో అది కూడా ఒక డెఫినెట్లీ జరుగుతున్న కామన్ మిస్టేక్. అండ్ నెక్స్ట్ ఏదైతే ప్రమాదకరంగా జ్వరం మారుతుందో ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని. సో ఈ జ్వరం ఇందాక అనుకున్నట్టు ఎవరికైతే సరిగ్గా తినటం తాగటం సరిగ్గా లేరో, ఎవరైతే బాగా డ్రౌజీగా లేకపోతే నిద్రలో ఎక్కువసేపు ఉండిపోతారో, ఎవరికైతే యూరిన్ రావటం తగ్గిపోయి బీపీ డౌన్ అయిపోవటం జరుగుతుందో వాళ్ళు మటుకు డెఫినెట్లీ ప్రమాదంలో ఉన్నట్టు ఈ జ్వరం వల్ల. వాళ్ళు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలవటం ముఖ్యం. సార్ అంటే ఈ రోజుల్లో ఎక్కువగా డెంగ్యూ జ్వరం అనగానే ప్లేట్లెట్స్ పడిపోయాయి, వెంటనే ప్లేట్లెట్స్ ఎక్కించాలి అంటారు. నిజంగా ప్లేట్లెట్స్ పడిపోతే ప్లేట్లెట్స్ ఎక్కించాలా? అంత సివియర్ అవుతుందంటారా? సో డెంగ్యూ జ్వరానికి వస్తే కనుక, సో డెంగ్యూలో మనకి ముఖ్యంగా 5-7 రోజుల పాటు చాలా హై గ్రేడ్ ఫీవర్, పెద్ద మొత్తాల్లో 103, 104 ఫీవర్ కంటిన్యూస్గా ఉండటం అనేది చూస్తుంటాం. ఆ తర్వాత ప్లేట్లెట్లు పడిపోవటం అనేది చూస్తుంటాం. సో ఈ ప్లేట్లెట్లు పడిపోవటం అనేది డెంగ్యూ జ్వరంలో ఒక సహజ లక్షణం. దానంతటవి డెఫినెట్లీ మళ్ళా 2-3 రోజులకి పెరగటం అనేది స్టార్ట్ అవుతుంది. సో ప్లేట్లెట్లు పడిపోయిన వెంటనే దాని గురించి ఆలోచించుకోండి. ఎప్పుడైతే ప్లేట్లెట్లు పడిపోవటంతో పాటు బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్, అంటే ఎక్కడైనా రక్తాస్రావం ముక్కు నుంచి కానివ్వండి, లోపల కింద పొట్టలో కానివ్వండి, కింద మూత్రం వైపు నుంచి కానీ ఇంకెక్కడైనా బ్లీడింగ్ కనుక జరుగుతుంటే కనుక అప్పుడు ప్లేట్లెట్స్ ఎక్కించి ఆ బ్లీడింగ్ రిస్క్ తగ్గించుకోవటానికి ఉపయోగం ఉంటుంది. లేకపోతే ప్లేట్లెట్స్ యూజువల్లీ 10,000 పైన ఉన్నప్పుడు, ఇలా రక్తస్రావం లేని కారణంతో అనవసరంగా ప్లేట్లెట్లు ఎక్కించుకుంటే దానివల్ల అనర్థాలే కానీ ఉపయోగం అయితే తక్కువే. ఎందుకంటే డెంగ్యూ యొక్క సహజ గుణమే తర్వాత మెల్లిగా ఆ ప్లేట్లెట్స్ అని వెనక్కి అనేవి వస్తాయి. చాలామందికి అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా జ్వరం రాగానే వెంటనే వెళ్ళి యాంటీబయోటిక్స్ తీసేసుకుంటున్నారు మెడికల్ షాప్ నుంచి. అసలు యాంటీబయోటిక్స్ వల్ల జరిగే అనర్థాలు ఏంటి సార్? సో ఇందాక అనుకున్నట్టు చిన్న వైరల్ జ్వరాలకు కానీ చిన్నపిల్లలకి ఎస్పెషల్లీ ఈ జ్వరాలు స్కూల్కి వెళ్ళే సమయంలో వాళ్ళకి ఎక్కువగా వస్తుంటాయి. వాళ్ళకి వస్తుంతో పాటు ఇంట్లో అందరికీ కూడా వస్తాయి ఆ జ్వరాలని. సో ఇవి ముఖ్యంగా ఇలాంటివి డెఫినెట్లీ వైరల్ జ్వరాలు అనే దానికి సంకేతాలు. సో ఇలా వచ్చినప్పుడు ప్రతిసారి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఫార్మసీ దగ్గరికి వెళ్ళి ఓన్లీ జ్వరానికి తీసుకుంటే మందులు లైక్ పారాసెటమాల్ తీసుకుంటే సరిపోతుంది. కానీ ఎప్పుడైతే దాంతోపాటు త్వరగా తగ్గాలని అనుకొని యాంటీబయాటిక్స్ తీసుకుంటారో దానివల్ల డెఫినెట్లీ ప్రమాదాలు. ఒకటి యాంటీబయాటిక్స్ తీసుకుంటే త్వరగా తగ్గుతుంది అనేది మటుకు డెఫినెట్లీ మీ అపోహే. అండ్ యాంటీబయాటిక్స్ తీసుకోవటం వల్ల ఈసారి నిజంగా ఎప్పుడైనా ఈ జ్వరం నిమ్ములాగా మారితే గనక ఆ నిమ్ముకి నార్మల్ యాంటీబయాటిక్స్ పనిచేయక హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఏమి ఇవ్వాలో తెలియక కాస్ట్లీ మందులు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండే మందులు వాడాల్సిన అవసరం పడుతుంది. దాంతోపాటు మనం ఇలా వాడుతూ ఉంటే మన బాడీలో చాలా మంచి బ్యాక్టీరియా ఉంటాయి. మనకి రోగం కాజ్ చేసే బ్యాక్టీరియా చాలా చిన్న మోతాదులో ఉంటాయి. కానీ మనం తీసుకునే యాంటీబయాటిక్స్ మన రోగం కాజ్ చేసే బ్యాక్టీరియాతో పాటు మన మంచి బ్యాక్టీరియాని కూడా డెఫినెట్లీ ఎఫెక్ట్ చేస్తుంది. సో దానివల్లే కొన్ని యాంటీబయాటిక్స్ తీసుకున్న తర్వాత మనకి విరోచనాలు అవటం కానీ ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ చూస్తుంటాం. అది మనకు కనిపిస్తున్నాయి అంటే, కానీ జన్యుపరంగులో చాలా మార్పులు జరిగి ఆ యాంటీబయాటిక్స్ అనేది రెసిస్టెంట్గా మారుతున్నాయి. అంటే మనం ఇచ్చే యాంటీబయాటిక్స్ అది తక్కువ మోతాదులో అది తీసుకొని అది ఈసారి పని చేయకుండా ఉండేటట్టు అవి మార్పు చెందుతున్నాయి. ఆ మార్పు చెందినవి ఎప్పుడైతే మనకి వ్యాధి కాజ్ చేస్తాయో అవి చాలా ప్రమాదకరంగా ఉంటాయి. దీన్నే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటాం, ఆర్ ఏఎంఆర్. WHO దీన్ని ఒక గ్లోబల్ ఎమర్జెన్సీగా పరిగణించింది. అండ్ డెఫినెట్లీ ఇది చాలా పెరుగుతుంది హాస్పిటల్ సెట్టింగ్స్లో. ఇన్ హాస్పిటల్ ఎవరైతే హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటారో అక్కడ ఇలాంటి కైండ్ ఆఫ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి. వాటిని ట్రీట్ చేయటం కూడా అంతే కష్టంగా ఉంది. సాధారణంగా హాస్పిటల్కి వెళ్ళగానే ఇప్పుడు టైఫాయిడ్ కానీ మలేరియా కానీ అంటే కోర్స్ మెడిసిన్స్ చెప్తారు సార్. అంటే కోర్స్ మెడిసిన్స్ అంటే చాలామంది ఏం చేస్తారంటే జ్వరం తగ్గే వరకు వాటిని వేసుకుంటారు. ఒకసారి జ్వరం తగ్గింది కాస్త ఒళ్ళు కులాసా అయింది అనగానే వెంటనే ఆపేస్తారు. అసలు అలా కోర్స్ టాబ్లెట్స్ బ్రేక్ చేయొచ్చు అంటారా? అది హెల్త్ మీద ఇంపాక్ట్ చూపిస్తుందా? సో ఇంకొక మెయిన్ రీజన్ ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది పెరగటానికి సరిగ్గా మనం యాంటీబయాటిక్స్ని యూజ్ చేయకపోవటం. సో ఎప్పుడన్నా ఒక డాక్టర్ గారు మిమ్మల్ని చూసి మీకు యాంటీబయాటిక్స్ అవసరమని నిర్ధారించి రాస్తే కనుక
ఆ యాంటీబయాటిక్స్ పూర్తి కోర్స్ అది 7 రోజులైతే 7 రోజులు, 5 రోజులైతే 5 రోజులు, 3 రోజులైతే 3 రోజులు. నాకు 7 రోజులు రాశారు. నాకు 2 రోజులకే తగ్గిపోయింది కదా అని మీరు ఆపేసినా, లేకపోతే మీ మిగిలిన టాబ్లెట్లు మీ ఇంట్లో వేరే వాళ్ళకి సేమ్ వస్తే వాళ్ళకిచ్చినా గానీ, మీరు కూడా ఒక విధంగా ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్‌ని పెంపొందించేందుకు తోడ్పడుతున్నారు. సో, అలాంటి విషయాలు చేయకుండా మీకిచ్చిన కోర్స్ ఏదైతే ఉందో, మీకిచ్చిన డోస్ ఏదైతే ఉందో, దాన్ని పూర్తిగా కంప్లీట్ చేయటం అనేది చాలా ముఖ్యం. సార్, మందులు పనిచేయకపోవడం లేదా డ్రగ్ రెసిస్టెంట్ అంటే అసలు ఏమిటి? ఇది సామాన్య ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? సో, ఇందాక అనుకున్నట్టు డ్రగ్ రెసిస్టెన్స్ అంటే మనకి ఈ క్రిములు ఏవైతే ఉన్నాయో బ్యాక్టీరియా, వైరస్ వాటిని చంపడానికి మన తెలిసిన మంచి ఔషధమే యాంటీ మైక్రోబియల్స్. సో, ఈ యాంటీ మైక్రోబియల్స్ మనం విచ్చలవిడిగా వాడినప్పుడు, అవసరం లేకుండా వాడినప్పుడు అవి మెల్లిగా దాని ఎఫెక్ట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకు తగ్గిపోతుంది అంటే ఈ బ్యాక్టీరియా దానికి అలవాటు పడిపోయి అది ఈసారి అలాంటి మోతాదులో ఇస్తున్నప్పుడు దాన్ని తట్టుకొని ఇంకా పెంపొందించుకుంటూ ఉంటుంది. సో, దీన్నే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అని అంటాం. సో, ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఇప్పటి వరకు మనం చేసిన అలవాట్లు కానీ, విచ్చలవిడిగా ఎలా పడితే అలా వాడిన యాంటీబయోటిక్స్ వల్ల కానీ చాలా ఎక్కువగా అవుతుంది. హాస్పిటల్లో ఒకసారి వచ్చిన తర్వాత ఇలాంటి ఒక రెసిస్టెంట్ ఆర్గానిజం వల్ల ఇన్ఫెక్షన్ అయితే గనక దాన్ని ట్రీట్ చేయటం కష్టమవుతుంది. మనం ఎంత మెడికల్ సైన్స్ ముందుకెళ్ళినా కానీ మనకు చిన్న ఇన్ఫెక్షన్ వల్ల ప్రాణాలనే కోల్పోతున్నాం. సో, దయచేసి యాంటీమైక్రోబియల్స్ని చాలా జాగ్రత్తగా వాడి, ఎక్కడ అవసరమో అంత వాడి, ఇచ్చినవి పూర్తి కోర్స్ కంప్లీట్ చేసి సరిగ్గా వాడటం అనేది ముఖ్యం. సార్, అలాగే సెప్సిస్ అంటే ఏంటి? అది ఒక ఎమర్జెన్సీనా? లేదంటే పేషెంట్‌కు ఏ లక్షణాలైనా కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి రావాలా? సెప్సిస్ అనేది డెఫినెట్లీ ఒక ఎమర్జెన్సీ. సో, సెప్సిస్ అంటే ఏంటి అంటే మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుందో దాన్ని సెప్సిస్ అంటాం. మనం ఇంకా వివరంగా మాట్లాడుకోవాలి అంటే ఒక ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మన వ్యాధి నిరోధక శక్తి అనేది దానికి అగెయిన్స్ట్‌గా ఫైట్ చేస్తూ ఉంటుంది. ఆ ఫైట్ చేసే క్రమంలో అదేమన్నా క్రమం తిప్పి మన బాడీనే మన ఆర్గాన్స్ అలా చెప్పు మన బాడీనే మన ఆర్గానిజంలే మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ని అది ఎఫెక్ట్ చేస్తే కనుక దాన్ని సెప్సిస్ కిందకు మారుతున్నట్టు. సో, అలా జరిగినప్పుడు మన అవయవాలు మన ఇన్ఫెక్షన్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నప్పుడు దాన్ని సెప్సిస్గా మారి అది ప్రాణాంతకంగా మారే ఛాన్స్ ఉంది. సో, సెప్సిస్ లక్షణాలు ఏంటి అనేది చూద్దాం. ఇలాంటి సెప్సిస్ అనేది డెఫినెట్లీ ఒక మెడికల్ ఎమర్జెన్సీ. ఎలాగైతే హార్ట్ స్ట్రోక్ లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్కి వెంటనే హాస్పిటల్ చేరుకోవాలో, ఒక ఇన్ఫెక్షన్ అనేది సెప్సిస్గా మారుతుంది అంటే కనుక వెంటనే హాస్పిటల్లో చేరి ఫ్లూయిడ్స్ సెలైన్లు పెట్టించుకొని కల్చర్స్ అంటే ఏ ఆర్గానిజం గ్రో అవుతుందని పంపించి సరైన యాంటీబయాటిక్స్ తీసుకుంటే గంటలో ప్రాణాంతకం అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు. సార్, అలాగే ఈ రోజుల్లో ఎక్కువగా అంటే బయట దొరికే ఆహారం పానీపూరి కావచ్చు, లేదంటే ఫ్రూట్ జ్యూసెస్, రకరకాల కలర్ ఫుడ్స్ వస్తున్నాయి. వాటి వల్ల టైఫాయిడ్, హెపటైసిస్ అంటే ఎక్కువగా కామెర్లు వస్తున్నాయి. అసలు వీటి పట్ల ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో, మన భారతదేశంలో స్ట్రీట్ ఫుడ్ అనేది చాలా ఎక్కువ అండ్ మనం తిండి ప్రియులం. సో, చాలామంది యూజువల్లీ బయట తినటం అనేది చాలా కామన్ అండ్ దాంతోపాటు హైజీన్ మెయింటైన్ చేయటం అనేది అలాంటి చోట్ల కొంచెం చాలా కష్టమవుతుంది. సో, ద ఫుడ్ సేఫ్టీ అనేది చాలా ముఖ్యం. సో, అది రిలేటివ్లీ మన భారతదేశంలో తక్కువ ఉండటం వల్ల మనకి ఏదైతే పొట్టలో వీటి వల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే భారతదేశం టైఫాయిడ్కి ప్రపంచంలో అత్యధికంగా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. అన్ని చోట్ల తగ్గించగలిగారు కానీ టైఫాయిడ్ మన భారతదేశంలో ఇంకా తగ్గించలేకపోతున్నాం. సో, ఈ టైఫాయిడ్ జ్వరాలు, ఈ హెపటైటిస్ జ్వరాలు ముఖ్యంగా మనం బయట సరిగ్గా ఫుడ్ హైజీనిక్గా లేకపోవటం వల్ల వచ్చే జ్వరాలు. ఇది యూజువల్లీ యంగ్ పీపుల్ ఎవరైతే ఇప్పుడే కాలేజెస్, స్కూల్స్లోకి హయ్యర్ స్కూల్స్లోకి వెళ్తున్నారో వాళ్ళల్లో ఈ టైఫాయిడ్ కానీ హెపటైటిస్ కానీ ఎక్కువగా చూస్తున్నాం. అండ్ ఇవి ఒక సింపుల్ వ్యాక్సిన్ ద్వారా మనం డెఫినెట్లీ డౌన్ చేసుకోగలిగే వ్యాధులు. దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేసి మనం ఇలాంటి వ్యాధుల్ని తగ్గించుకొని అట్ ద సేమ్ టైం ఫుడ్ సేఫ్టీని కూడా పెంచుకోవటానికి చూస్తే కనుక ఇలాంటి వ్యాధుల్ని మనం ఇండియాలో అరికట్టచ్చు.
సార్ అసలు మన ఇండియా అంటేనే వ్యవసాయక ఆధారిత ప్రాంతం. అలాంటిది ఎక్కువగా వ్యవసాయ పనులు చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అసలు వ్యవసాయం చేసే వారిలో ఎటువంటి ఇన్ఫెక్షన్‌లు మీరు ఎక్కువగా చూస్తుంటారు? సో, వ్యవసాయం చేసే వాళ్ళల్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ అనేవి కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి వేరే వాళ్ళకన్నా. సో, మన వ్యవసాయంలో ఎవరైతే ఎక్కువ వరి పండిస్తారో, నీళ్ళల్లో, బురదల్లో ఎక్కువ సేపు ఉంటారో, వాళ్ళల్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ అనేవి వేరేగా ఉంటాయి. వాళ్ళల్లో మనం అప్పుడప్పుడు చూస్తాం లెప్టోస్పైరోసిస్ అని, లేపోతే ర్యాట్ ఫీవర్ అని గాని అంటాం. బ్రుసెల్లోసిస్ అని గాని, ఎవరైతే ఎస్పెషల్లీ పాలు పితకటాలు గానీ, గేదెల దగ్గర గానీ ఎక్కువగా ఉంటారో, వాళ్ళల్లో బ్రుసెల్లోసిస్ అనేది చూస్తుంటాం. ఈ మధ్య వచ్చిన దాంట్లో మిలియాయిడోసిస్ అనేది ఒక కొత్త జబ్బు. తురకపాలెంలో చాలామందిని ఎఫెక్ట్ చేసి, చాలామంది ప్రాణాలు కూడా తీసుకుంది. సో, ఇలాంటి వ్యాధులు మనకి ఏదైతే ఫార్మింగ్ సిట్యుయేషన్‌లో రైతులు ఎక్కువగా ఉన్నారో, ఇలాంటి చోట్ల ఇలాంటి వ్యాధులు గూడా ఎక్కువగా మనం జ్వరాలకి కారణంగా చూస్తుంటాం. సార్ అలాగే ఈ మధ్య కుక్కల స్వైర విహారం ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా గానీ చిన్న పిల్లల మీద దాడులు ఎక్కువయ్యాయి. అసలు కుక్క కాటు జరిగినప్పుడు అంటే కుక్క కాటు వల్ల ఎలాంటి ప్రమాదం ఉంటుంది? అసలు వెంటనే ఎటువంటి ప్రమాద చికిత్స చేస్తే వాళ్ళని త్వరగా కాపాడే అవకాశం ఉంటుంది? సో, కుక్కలు మీరన్నట్టు డెఫినెట్‌లీ చాలా ఎక్కువయినియి. అండ్ దానికి బలవుతుంది గూడా ఇంట్లో వాళ్ళు, అలాగే వీధుల్లో కుక్కలు కూడా. సో, కుక్క కాటు అనేది డెఫినెట్‌లీ ఒక ఇన్ఫెక్షస్ పద్ధతి. కుక్కలో వాటి సలైవాలో చాలా మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఉంటాయి. కానీ మనం అన్నిటికన్నా భయపడేది ఇంపార్టెంట్‌ది రేబీస్ వైరస్. ఈ రేబీస్ వైరస్ అనే లక్షణాలు గనక నిజంగా ఎవరికైనా వస్తే, అది ప్రపంచంలో ఎవ్వరూ వాళ్ళని కాపాడలేరు. ఇది 100% ఆల్మోస్ట్ మరణాంతకం. సో, అందుకే మనకున్న ఏకైక పద్ధతి దీన్ని తగ్గించుకోవటానికి వ్యాక్సిన్. సో, కుక్క కాటు అనేది ఎవరైనా అయితే గనక ఫస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళు వెంటనే ఒక రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద ఒక సోప్‌తో మనకి ఇంకా బట్టల సబ్బు అయితే ఇంకా చాలా మంచిది. సో, అలాంటి సోప్‌తో ఓ 15 నిమిషాలు చక్కగా దాన్ని క్లీన్ చేసుకోవాలి ఎక్కడైతే ఉందో. అట్ ద సేమ్ టైమ్ మరీ బ్లీడింగ్ ఎక్కువ జరగకపోతే గనక దానికి టైట్ బ్యాండేజ్ గానీ, లేకపోతే సూచర్స్ ఏసి కుట్టటాలు గానీ, ఇలాంటివి చేయకుండా ఉంటే బెటర్. ఎస్పెషల్లీ కుక్క కాటు. ఎందుకంటే వైరస్ అనేది మనం క్లోజ్‌గా టైట్ చేసినా, దాన్ని సూచర్స్ ఏసి కుట్టేసినా అక్కడ ఎక్కువగా ఉండే శాతం అవుతది. సో, ఓపెన్‌గా ఉంచటమే ముఖ్యం కుక్క కాటు దానికి. అండ్ వెంటనే దగ్గరున్న గవర్నమెంట్ హాస్పిటల్‌కి గనక ఎళ్తే గనక మీకు ఉన్న కుక్క కాటు బట్టి, దాని గ్రేడ్ బట్టి టీటీ మటుకు కంపల్సరీ ఇస్తారు. దాంతోపాటు రేబీస్ వ్యాక్సిన్ ఉంటది. దాంతోపాటు ఇమ్యునోగ్లోబులిన్స్ అని అవసరమైన వాళ్ళల్లో ఇస్తారు. ఇవి గనుక సరైన టైంలో కుక్క కాటైన 24 గంటలు, 48 గంటల్లో ఎళ్తే గనక ఇవి సరిగ్గా తీసుకుంటే ఈ 100% మరణించే రేబీస్ నుంచి డెఫినెట్‌లీ కాపాడుకోవచ్చు. అండ్ ఇంకోటి ఇంట్లో కుక్కని గానీ, లేపోతే కుక్క బానే ఉందని గానీ, సింపుల్ కుక్క కాటులని నెగ్లెక్ట్ చేయొద్దు. ఇంట్లో కుక్క కాటు వల్ల గూడా దానికి రేబీస్ వ్యాక్సిన్ తీసుకున్నప్పటికి గూడా మీరు డాక్టర్‌ని సంప్రదించి ఏ రకంగా వ్యాక్సిన్ తీసుకోవాలనేది తెలుసుకోండి. సార్ అలాగే మనలో అందరం కూడా రోడ్డు ప్రయాణం చేస్తూ ఉంటాం. రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు యాక్సిడెంట్ వల్ల కొన్ని అంటే ప్రమాదకరమైన గాయాలు జరుగుతూ ఉంటాయి. అంటే చుట్టుపక్కన వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది మంచినీళ్ళు ఇవ్వచ్చు అంటారు. లేదంటే ఆ టైంలో మంచినీళ్ళు తాగకూడదంటారు. అసలు అలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఫస్ట్ ఎయిడ్ చేయటం ముందు అసలు వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళని త్వరగా కాపాడే అవకాశం ఉంటుంది? సో, యూజువల్లీ యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో గనుక ఎవరైనా ఉంటే ఫస్ట్ డాక్టర్ ఎవరైనా దగ్గరలో ఉంటే ముందు వాళ్ళని అలర్ట్ చేయటం అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఓకే. ఎవరూ లేరు. అంబులెన్స్‌కి ఇన్ఫార్మ్ చేద్దాం. నెక్స్ట్ ఐసోలేట్ ద పర్సన్. అంటే ఫస్ట్ ప్రమాదకరమైన ప్లేస్ నుంచి బయటికి తీసుకురాగలగాలి మనిషిని. సో, తీసుకొచ్చిన తర్వాత ఒకవేళ ఫస్ట్ పల్సు తన బ్రీతింగ్ ఉందా లేదా అనేది చూడాలి. అది లేకపోతే మనం సిపిఆర్ కార్డియో పల్మనరీ రిససిటేషన్ అనేది స్టార్ట్ చేస్తాం. ఓకే. తన బ్రీతింగ్ బానే ఉంది. కానీ బ్లీడింగ్ అవుతున్నారు. లేకపోతే ఎక్కడైనా బాగా తగిలింది అని అనుకోవచ్చు. బట్ నీళ్ళు అనేది జల్లటం, కాన్షియస్‌లో ఉన్నారా లేదా అనేది చెక్ చేయటం వరకు ఓకే. కానీ నోటితో నీళ్ళు ఇచ్చిన వాళ్ళకి ఎస్పెషల్లీ ఎవరికైతే తల బాగా దెబ్బ తగిలిందో వాళ్ళకేమవుతుంది అంటే నోటితో నీళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు అన్‌కాన్షియస్ అయ్యి అది మళ్ళా మూత్రపిండాల్లోకి లేకపోతే ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఇబ్బందికరంగా మారే అవకాశం డెఫినెట్‌లీ ఉంది.
సో నోట్తో ఏమీ ఇవ్వకుండా, ఎస్పెషల్లీ ఎవరికైతే తలగాయం జరిగిందో జస్ట్ అంబులెన్స్కి ఇన్ఫామ్ చేసి వాళ్ళు కాన్షియస్లో ఉన్నారా లేదా, వాళ్ళ సర్క్యులేషన్ ఎలా ఉంది, బీపీ అనేది పల్స్ అనేది ఉందా లేదా, వాళ్ళు బ్రీతింగ్ చేస్తున్నారా లేదా అనేది చెక్ చేసుకుంటే ఈ మాత్రం సహాయం చేస్తే చాలా వాళ్ళ మటుకు మనం అంబులెన్స్ వరకు చేరే అవకాశం అయితే ఉంటుంది. సార్ అలాగే ఈ మధ్యలో ఎక్కువగా అంటే గూగుల్ చేసేసి మెడిసిన్స్ ఎవరికి వాళ్ళు ఓన్గా మెడిసిన్స్ తీసుకున్నారు, అంటే డాక్టర్ కన్సల్టేషన్ చేయకుండా. అంటే ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క టైప్ ఆఫ్ మెడిసిన్ పడుతుంది, కొన్ని రియాక్షన్స్ ఇస్తాయి. అసలు అలాంటి సమయంలో అంటే గూగుల్ చెక్ చేసి మెడిసిన్స్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు కన్సల్టేషన్స్ లేకుండా? కన్సల్టేషన్స్ లేకుండా మెడిసిన్స్ తీసుకోవడం అనేది ఒక రకంగా చెప్పాలి అంటే అదొక నేరం. ఎందుకంటే వెనెవర్ ఒక డ్రగ్ అనేది ఇస్తున్నప్పుడు మేము దాని సైడ్ ఎఫెక్ట్స్, దాని సరైన డోసు, ఎన్ని రోజులు, ఇంకా అవసరమా కాదా ఈ పేషెంట్కి అనేది అన్నీ ఆలోచించి ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తామన్నమాట. అవన్నీ లేకుండా మీ సిమ్టమ్స్ డైరెక్ట్గా ఏదైనా ఏఐ కానీ గూగుల్లో కానీ పెట్టి చూసినప్పుడు లిస్ట్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. మీకు అసలు అవి ఉన్నాయో లేదో సెకండరీ పెడితే దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానీ దానివల్ల వచ్చే ప్రమాదాలు కానీ ఎక్కువగా చూస్తున్నాం. సో జస్ట్ ఆన్లైన్ డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా మటుకు ఎప్పుడూ మందులు అనేవి తీసుకోకూడదు. ఒకవేళ తీసుకుంటే మటుకు అది డెఫినెట్లీ ప్రమాదకరంగానే ఉంటుంది కానీ యూస్ఫుల్గా అయితే ఉండదు. మీరు యాక్చువల్లీ డాక్టర్ కన్సల్ట్ అయితే కనుక మీకు నిజంగా అవసరం లేని మెడిసిన్స్ని తగ్గించడమే ముఖ్య ఇంపార్టెన్స్. రైట్ సార్. అలాగే ఈ వింటర్ సీజన్లో ఎక్కువగా అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రకరకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అసలు అలాంటి ఇన్ఫెక్షన్స్ మన దరి చేరకుండా కొన్ని జాగ్రత్తలైనా మాకు కొంచెం చెప్పండి సార్. సో మనం ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైనా మనకి వస్తున్నాయి అంటే చిన్న చిన్న క్రిముల నుంచి. సో వీటి నుంచి మనం దూరంగా ఉండటానికి ముఖ్యంగా 3 ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ఫెక్షన్స్ మనం తినే కలుషిత ఆహారం కానీ కలుషిత నీరు ద్వారా కానీ వస్తుంది. వీటి కోసం మన ఫుడ్ అండ్ వాటర్ సేఫ్టీ మోస్ట్ ఇంపార్టెంట్. సో మనం తినే తిండి నీట్గా ఉందా లేదా, అది నీట్గా ఇంట్లో కుక్ చేసుకున్నామా లేదా, వేడివేడిగా తిన్నామా లేదా అనేది ఇంపార్టెంట్. 2 నీళ్ళు. సో మనకు వచ్చే నీళ్ళు సప్లై నీట్గా ఉందా లేదా, ఉన్నప్పటికీ మన అంతు ప్రతిసారి పొద్దున దాన్ని కాచుకొని చల్లార్చుకొని తీసుకోవటం వల్ల డెఫినెట్లీ చాలా, ఎస్పెషల్లీ ఈ డయేరియా నుంచి డెఫినెట్లీ మనం డయేరియా బాధపడకుండా కాపాడుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేది మనకు కామన్గా వైరల్ శ్వాసకోశ వ్యాధులు. సో ఇవి గాలి ద్వారా సోకే వ్యాధులు. సో ఇలాంటివి కొంచెం అరికట్టడం కష్టం. సో దానికోసం మనకి ఉదాహరణగా కోవిడ్-19 అప్పుడు సో అది చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట, ఎయిర్ ద్వారా వచ్చాయి. సో అందుకే ఈజీగా ఈ జలుబులు దగ్గులు వైరస్ కూడా ఈజీగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. నిజంగా దాని గురించి కాపాడుకోవాల్సింది ఎవరికైతే వాళ్ళ వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉందో వాళ్ళు మటుకు తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరికైతే దీర్ఘకాలిక వ్యాధులు, ప్రొలాంగ్డ్గా హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్, ఉబ్బసము, ఆస్తమా, సిఓపిడి ఉన్న పేషెంట్స్, ఇలాంటి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి ఇంటి. సో వాటికి దూరం ఉంచటం, మాస్క్ వేసుకోవటం అండ్ చేతులు కడుక్కోవటం, ఈ 3 సూత్రాలు పాటిస్తూ ఉంటే మనం శ్వాసకోశ వ్యాధుల నుంచి కొంచెం దూరంగా ఉండొచ్చు. ఆ తర్వాత మనం ఇవన్నీ పాటించినప్పటికీ మనం డెఫినెట్లీ మన ఇమ్యూనిటీని పెంచుకోవటం కూడా వన్ ఆఫ్ ద ఇష్యూ. సో మన ఇమ్యూనిటీని యాక్చువల్లీ పెంచుకోవటానికి మనకున్న బెస్ట్ ఆప్షన్ ఈజ్ యాక్చువల్లీ వ్యాక్సినేషన్. సో ఈ వ్యాక్సినేషన్ అంటే ఒక డెడ్ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ మన బాడీలోకి ఇంజెక్ట్ చేసి మన ఇమ్యూనిటీని దాన్ని గ్రహించేటట్టు చేసి నిజంగా అది అటాక్ అయినప్పుడు అది దాని మీద పనిచేసేటట్టు చేస్తుంది. థ్యాంక్ యూ సార్. చాలా 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 థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు. చూసారు కదా, ఇది ఇవాళ వైకే హెల్త్ అప్డేట్. మీకు, నాకు, మనందరికీ అవసరమైన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు కదా. రేపటి వైకే హెల్త్ అప్డేట్ మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.